హాయ్ హలో నమస్తే ఆదాబ్ సైనింగ్ ఇన్ ఫనీ క్వీన్. సో గైస్, ఒకళ్ళు ఎల్డర్ ఒకళ్ళు యంగర్ ఉన్నారు అంటే ఆబ్వియస్లీ ఒకళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు అండ్ ఇంకొకళ్ళు చాలా అంటే చాలా చెత్తగా ఉంటారు. సో మా ఇంట్లో అయితే మా సిస్టర్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ తన బ్యాగ్ కూడా ఎంత ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేసుకుంటుందంటే నేను చెప్పడం ఎందుకు, మీరే వీడియోలో చూద్దరు కానీ. సో మై సిస్టర్స్ బ్యాగ్ ఈజ్ వెరీ ఆర్గనైజ్డ్. సో మా అక్క బ్యాగ్ ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది, నా బ్యాగ్లో ఎటువంటి సంత్ ఉంటుంది అనేది మీరే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సో ఫస్ట్ ఇదైతే మన బ్యాగ్. ఫస్ట్ మనం వ్యాలెట్ తీసేసాం, అందులో నా మనీ అండ్ కార్డ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నా ఎయిర్పోర్ట్స్, ఎందుకంటే మ్యూజిక్ వినడం చాలా అలవాటు కదా. సో నెక్స్ట్ ఈజ్ అ డ్రై వైప్స్, అవి వెట్ వైప్స్ కాదు, జస్ట్ డ్రై వైప్స్, డస్ట్ పడితే తుడుచుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్, దానికి ఏదో కవర్ వేసేసాను కదా నేనని అనుకోకండి, మా సిస్టర్ నేను పద్దాక ఇయర్ ఫోన్స్ పోగొట్టేస్తున్నానని కొనిచ్చింది. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ మై ఐ డ్రాప్స్, అంటే బాగా కంప్యూటర్ అది చూసినప్పుడు రెడ్గా అయిపోతే ఆ డ్రాప్స్ వేసుకుంటా. నెక్స్ట్ శానిటైజర్, ఇది కూడా మా సిస్టరే చెప్పింది పెట్టుకోమని చెప్పి. అండ్ ఇది మాయిశ్చరైజర్. ఇంకా ఇదైతే నా పాకెట్ పర్ఫ్యూమ్. అండ్ నెక్స్ట్ ఈజ్ సమ్ పెన్స్. అండ్ తర్వాత పేస్ట్, తర్వాత మాస్క్, ఇది వచ్చేసి సోప్, బ్రష్, టంగ్ క్లీనర్. ఈ పర్ఫ్యూమ్, బ్రష్, టంగ్ క్లీనర్, సోప్, పేస్ట్ అనుకుంటున్నారా? అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలీదు. సో సడన్గా వెళ్ళాల్సి వస్తే ఈ బ్యాగ్ తీసుకుని అలా ల్యాప్టాప్తో వెళ్ళిపోతాను. సో ఆ బ్రష్, టంగ్ క్లీనర్, పేస్ట్ అవన్నీ ముందుగానే అందులో ఉంచుకుని ఉంటాను అనమాట. సో బ్యాగ్ అన్నాక ల్యాప్టాప్, కోమ్ ఇవన్నీ ముందు జాగ్రత్త. ఇది వచ్చేసి ల్యాప్టాప్ క్లాత్, బట్ యూస్ చేసింది అయితే ఎప్పుడూ ఉండదు, అలా బ్యాగ్లో పడి ఉంటుంది అంతే. ఇదైతే స్నేక్, అంటే ఫన్ కోసం. ఇదైతే బెల్ట్, అంటే చెప్పాను కదా ముందు ఎక్కడికన్నా సడన్ ప్లాన్స్ అది వెళ్ళినప్పుడు బెల్ట్ మర్చిపోతాను నేను యూజువల్గానే. సో బెల్ట్ అనేది ఉంటుంది. సో అది నా బుక్. అండ్ ఇదైతే నా ల్యాప్టాప్ ఛార్జర్. అంతకు మించి మన బ్యాగ్లో పెద్ద ఏమి ఉండవు గైస్. సో దిస్ ఈజ్ మై బ్యాగ్. ఇంకా ఇక్కడ నుండి మా సిస్టర్ బ్యాగ్ గైస్, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి అనేది నాకు కూడా తెలీదు, అది మీరేదో మీకు అర్థమైంది ఊహించుకోండి. అండ్ దిస్ ఈజ్ ద పర్స్. ఫస్ట్ చిన్న జిప్లో నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ పర్స్లో మళ్ళీ సమ్ డ్రై వైప్స్, డస్ట్ అది ఎక్కువ పట్టేసినప్పుడు తుడుచుకోవడానికి. అండ్ నెక్స్ట్ సమ్ కాయిన్స్ అండ్ బ్యాండేజ్, ముందు జాగ్రత్త బ్యాండేజ్. దానికి ఆ బ్యాండేజ్కి కాయిన్స్కి సపరేట్ పర్స్ గైస్. చూడండి స్టార్టింగే కాయిన్స్కి సపరేట్ పర్స్. నెక్స్ట్ ఇది ఏంటో నాకు కూడా అర్థం కాలేదు గైస్, నేను అప్పుడే అడిగాను బట్ తీసే దానిలో ఏదో చెప్పింది, నాకైతే గుర్తులేదు. ఇదైతే కోంబ్ యూజువల్గా పెట్టుకుంటాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది నెయిల్ చేసుకుంటారు కదా గైస్, అది. మరి అది ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలీదు. ఇంకా ఇదైతే పర్స్ గైస్, ఫోన్ పెట్టుకోవడానికి, అది ఫోన్కి మాత్రమే ఒక పర్స్ అంట. నేనైతే ఎప్పుడు ఫోన్ బ్యాగ్లో పెట్టిందే లేదు. సో మా అక్క 2 ఫోన్స్ మెయింటైన్ చేస్తుంది, ఒకటి ఆఫీస్ కానీ ఒకటి సపరేట్ ఓన్గా ఒకటి. సో అది ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక పర్స్ అంట గైస్. ఇది వచ్చేసి షుగర్ ఫ్రీ మింట్స్. అండ్ నెక్స్ట్ మాస్క్స్కి మాత్రమే సపరేట్ పర్స్ గైస్, ఓన్లీ ఫర్ మాస్కులు పెట్టుకోవడానికి మాత్రమే ఒక పర్స్ అంట. నాకైతే ఎప్పుడు మా సిస్టర్ది చూసినా సరే బ్యాగ్ చాలా వింతగా అనిపిస్తుంది. ఇదైతే హ్యాండ్ క్రీమ్, సపరేట్ హ్యాండ్ క్రీమ్ అనమాట. అండ్ ఇంకొక చిన్న పర్సు, అందులో ఏముందో మరి నాకైతే తెలీదు. అండ్ దీస్ ఆర్ ద వెట్ వైప్స్ కంపల్సరీ క్యారీ చేస్తుంది ఎప్పుడైనా సరే.
ఇది వచ్చేసి టోట్ బ్యాగ్ గైస్. ఇదేంటంటే సడన్గా ఆఫీస్ నుండి ఎప్పుడైనా డీమార్ట్కి లేదా ఏంటి సడన్గా ఏమైనా ఉంటాయి కదా, సో దానికి ముందు జాగ్రత్తగా టోట్ బ్యాగ్ అనేది బ్యాగ్లో ఉంచుకుంటుంది. అదైతే మళ్ళీ ఇంకొక పర్స్ అందులో సమ్ బుక్స్ అవి పెడుతుంది, అండ్ పాకెట్ పర్ఫ్యూమ్, అండ్ మళ్ళీ డ్రై వైప్స్. పాకెట్ పర్ఫ్యూమ్ కూడా మా అక్క కంపల్సరీ క్యారీ చేస్తుంది. ఇవి వచ్చేసి కాటన్ బడ్స్, అంటే ఎవరికన్నా ఎప్పుడన్నా ఏదన్నా అయినా యూజ్ అవుతుందని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ అనదర్ స్మాల్ పర్స్. అందులో మళ్ళీ చిన్న అద్దము అండ్ హ్యాండ్ క్యాష్ పెడుతుంది గైస్ అందులో. సో 100 or 200 చేంజ్, ఎక్కువ ఏం ఉంచుకోదు పర్స్లో అయితే. సో హ్యాండ్ క్యాష్ అనేది తక్కువే పెడుతుంది. అండ్ దీస్ ఆర్ ద స్పెట్స్ అనమాట. ఎండలో వెళ్తుంది, పొద్దున్న స్కూటీ మీద వెళ్తుంది. సో దీస్ ఆర్ ద సన్ గ్లాసెస్ షీ యూస్డ్. అండ్ నెక్స్ట్ ఇంకేం తెస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద బుక్ షీ యూస్డ్. బుక్ నాకు కూడా ఐడియా లేదు. అండ్ ఇది ఇంకో బుక్, టు డూ లిస్ట్ రాసుకుంటుంది గైస్. మా సిస్టర్ ఏది ఆఫీస్కి సంబంధించిందైనా ఆఫీస్కి సపరేట్గా రాసుకుంటుంది. అది ఎప్పుడు నేను కూడా అలా చెయ్యాలి అనుకుంటాను, కానీ మన వల్ల అస్సలు అవ్వదు గైస్. అండ్ మా అక్క వచ్చేసి పుస్తకాల పురుగు గైస్. ఎప్పుడు డిఫరెంట్ నవల్స్ చదవాలి, బుక్స్ చదవాలి అని ఎప్పుడు అనుకుంటుంది, అలాగే చదువుతుంది. నాకేమో అది చూసి నిద్ర వస్తుంది. అండ్ ఇలా ఆర్గనైజ్డ్గా ఉండడం మనము నేర్చుకోవాలి అని అనుకుంటాను గైస్ నేను కూడా, కానీ మన వల్ల అస్సలు అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి వీక్ అవన్నీ డిఫరెంట్గా సర్దుకుంటూనే ఉంటుంది గైస్. అసలు ఎట్లా వీలు పడిద్దో కూడా మనకు తెలియదు గైస్. అంత ఆర్గనైజ్డ్గా ఉండడం కూడా ఒక ఆర్ట్. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను వాళ్ళు అలా ఉన్నందుకు. ఆర్గనైజ్డ్గా ఉన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ గైస్. సో మీరు కూడా అలా నేర్చుకోవాలి అని ట్రై చేస్తే మాత్రం ట్రై చేయకండి, అది మన వల్ల అస్సలు అవ్వదు. సో దిస్ ఈస్ ద టుడే వీడియో గైస్. ఇలాగే మరింత ఎంటర్టైన్మెంట్స్తో మరిన్ని కొత్త వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఫనీ క్వీన్.